ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బస్టాండ్ అవుట్ గేట్ నుంచి సూర్య రెస్టారెంట్కి వెళ్లే రహదారి టీడీపీ కూటమి ప్రభుత్వమైన మరమ్మతులు చేయించాలని తిరువూరు భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రోడ్లపై తారు వేసిన పాపాన పోలేదని సిపిఐ తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా అన్నారు. కనీసం మరమ్మతులకు పైసా విడుదల చేయలేదని, దీంతో రోడ్లు అధ్వానంగా మారాయని అన్నారు. గుంతలతో గత పాలకుల పాపం రోడ్డుకు శాపంగా మారిందని, ప్రయాణికులకు వాహన చోదకులకు నరకంగా మారిందని అన్నారు. సిపిఐ తిరువూరు పట్టణ కార్యదర్శి మాలపాటి ఉదయ్ మాట్లాడుతూ, ఈ వర్షాకాలంలో వర్షపు నీరు గుంతల్లో నిలవడం వల్ల ఇప్పటికే అనేక మంది గుంత ఏదో రోడ్డు ఏదో తెలియక కింద పడి గాయాల పాలవుతున్నారని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలోనైనా తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ నుంచి సూర్య రెస్టారెంట్ వరకు ఉన్న రోడ్డును తాత్కాలికమైన మరమ్మతులైనా చేయించాలని కోరారు. వర్షాభావ కారణంగా రోడ్ల మీద నిలిచిన నీటిలో డ్రైనేజ్ కాలువల్లో బ్లీచింగ్ చల్లి దోమల మందులు పిచికారీ చేసి ప్రజలను విషజ్వరాల నుంచి కాపాడాలని మున్సిపల్ అధికారులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, కార్పెంటర్ బాణాల అశోక్, అయినాల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదే ఈ రోజున వర్షాకాలం కాబట్టి రోడ్లు గుంటలతో నిండిపోయి అది రోడ్డా గుంట అనేది తెలుసుకునే పరిస్థితిలో ఉంది. మరి ఆ విధంగా వెళితే వాహనదారులు కింద పడి కాటు చేతులు కొట్టుకునే పరిస్థితి ఈ రోజున మనకు కనపడతా ఉంది. మరి వర్షాకారణంగా మున్సిపాలిటీ వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏంటంటే, దోమలను నివారించాల్సిన బాధ్యత ఉంది. తిరువూరు పట్టణాల్లో ఎక్కడైతే మురుగునీరు ఉందో అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లాలి, అదేవిధంగా డీడీటీ చల్లాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వారికి విప్లవం చేసుకున్న సెలవు. ఆ తర్వాత మనం రానున్న కాలంలో 2 నెలలు టైం ఇచ్చి ప్రభుత్వం నిధులు విడుదల చేసి రోడ్ల మరామతికి మొత్తం మండలంలో కానీ పట్టణంలో కానీ మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేసి సక్రమంగా డ్రైనేజీ ఉంటేనే గ్రామం బాగుపడుతుంది. పక్కా డ్రైనేజీ తిరువూరు టౌన్లో ఉన్నటువంటి 20 వార్డులకు డ్రైనేజీ